నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఫణికుమార్ గారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు, కార్యక్రమాలు, విశేషాలు ఏమిటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువ ప్రాంతం అటవీ ప్రాంతం కావడం, ఇటు గిరిజనులు ఎక్కువగా నివసించడంతో వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కూడా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే గిరిజనులు సేకరించినటువంటి వేసవి కాలం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సేకరించినటువంటి తేనె గానీ అటవీ పదార్థాలను అమ్ముకునేందుకు వారి కోసం ఒక గిరి వికాస్ అనే ఒక స్టోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టోర్స్ ద్వారా కూడా వాళ్ళు సేకరించిన అటవీ ఉత్పత్తులన్నీ కూడా అమ్ముకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఇసుక రిచ్లను కూడా గిరిజనులకు వీరికే ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అందరూ కూడా స్వయం సహాయక బృందాలు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఆ ఇసుక రిచ్లను కూడా తీసుకోవడం జరుగుతుంది. విద్యా వైద్యం అందించేందుకు ఇక్కడ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనే చెప్పవచ్చు. జిల్లాలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాలు వివరాలు ఏమిటి? త్వరలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి స్వీప్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా కూడా చేపట్టారు. అంటే ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా సెంటర్లలో విడిగా ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ ఓటర్లు అవేర్నెస్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే స్వీప్ కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నారు. భద్రాచలంలో ఎక్కువ గ్రామాలే ఉండటం, పర్యాటకులు ఎక్కువ రావడంతో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిరోజు కూడా అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో జరిగిన సర్వసభ్య సమావేశ వివరాలు ఏమిటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అన్నింటిని కూడా లబ్ధిదారుల వద్దకే వెళ్లాలని కూడా ఇక్కడ సభ్య సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే సమావేశంలో ప్రతి పల్లెకు కూడా ఎక్కువగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల అందరికి కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించే విధంగా కూడా ఈ సంవత్సరం కొత్తగా అధికారులు అందరూ కూడా ఎక్కువ దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ప్రసవాలకు సంబంధించి అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కువగా రావాలని కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. జిల్లాలో ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి కదా, ఎంతమంది ఈ పరీక్షలు రాస్తారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే 10వ తరగతి పరీక్షలు, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇటు విద్యాశాఖ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తూ వారికి విస్తృతంగా అంటే వాళ్ళకి విద్యను బోధించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం సంబంధించి 10,200 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం సంబంధించి 9,278 మంది విద్యార్థుల పరీక్షలు హాజరవుతున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 10వ తరగతిలో చూసుకున్నట్లయితే వచ్చే నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 12,349 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. 303 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశ్నాపత్రాలను 23 పోలీస్ స్టేషన్లలో వీటిని భద్రపరచడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్ 73 మంది, అలాగే డిపార్ట్మెంట్ అధికారులు 73 మంది, అలాగే ఇన్విజిలేటర్లు 720 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్ చూసుకున్నా కూడా 5 బృందాలను కూడా ఏర్పాటు చేసి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖనిజ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా అంటే ఖనిజ నిక్షేపాలు కానీ అలాగే ఇసుక క్వారీలు కానీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండటం, అలాగే గోదావరిలో ఇసుక ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఎక్కువ అక్రమ రవాణా జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు అధికారులు గట్టి భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎటువంటి ఖనిజ సంపదను కానీ అలాగే అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఉండేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఆయా ప్రాంతాల్లో కూడా ఎక్కువ తనిఖీలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా పోలీసులు, ఇటు రెవెన్యూ, ఈ చెక్ పోస్ట్ సిబ్బంది, అలాగే మైనింగ్ శాఖలతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం కూడా ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.